అయిపోయింది. నేను ఉంచుకోమంది బిల్లుని. మన డబ్బులు ఎవరుతారు? మీకు డబ్బులు కావాలా, హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. మీకు బీర్లు కావాలా? ఆదా బరిసే అండి. ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి, రాత్రి ఇంటికి, ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగ్? చిచ్చి చిచ్చి మేము అలాంటి వాళ్ళం కాదండి. డోంట్ టాక్. నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు? హే, రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుటే ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేసేస్తానని ఇస్నే బోలా. ప్లీజ్ మేడం, రోజంతా కష్టపడి పనిచేస్తే నెలాఖరక్కని జీతాలు రాని జీవితాలమై ఆ పైసా బోలేతో కైసా. మై డెసిషన్ ఇస్ ఫైనల్. క్యా బాత్ కర్రా మేడం? ఇదే తప్పు మీ బాబీ చేస్తే దానికి ఎంత పెద్ద శిక్ష విధిస్తారో చెప్పండి. సీను గారు, బాబీ ఎవరండి? ఇస్కా కొత్త అండి. ఓ ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. Yeah, I'll have one gluten-free thin crust pizza, extremely thin crust, and I want you to add nice black and green olives, and I also want you to add a lot of jalapenos and less cheese. I want a lot of asparagus in that, and as I already told you, add some cashew chips and బ్రదర్, a lot of నువ్వు వెళ్ళి ఇంకొక అతను పంపించు. థ్యాంక్ యూ సార్. Hey, అతను ఎందుకు పంపించావు? అతను కొత్తోడండి. వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు, తన కొత్త షూస్ కొనుక్కున్నాడు. ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు వణుకుతున్నాయి. తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది. ఆర్డర్ ప్లీజ్. అతను కొత్త? ఎస్ మ్యామ్. సరే, మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత షార్ట్ టైంలో ఇన్ని డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? హ్యూమన్ ఐ 576 మెగాపిక్సెల్ మ్యామ్. మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? సరే, ఈ రెస్టారెంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చెప్పు. వినేవాడు ఉంటే ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు. టోటల్ ఏరియా 4570. 11 tables, 44 chairs. 35 customers, 20 male, 15 female. 9 waiters. 2 managers, 2 cleaning staff. 10 tables are occupied, 1 table is reserved. 5 tables are food served, 3 tables are waiting for food. ఒక టేబుల్ బిల్ కట్టలేదు, ఒక టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. బిల్ కౌంటర్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్. మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు, వాళ్ళని నలుగురు కుర్రాళ్ళు సైట్ కొడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కనిపించేది ఓకే, కనిపించింది కూడా చెప్తావా? మేడం 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 ప్లీజ్ మేడం, తను అడిగిందని చెప్పానంతే. ప్లీజ్ మేడం, ఒకసారి మేనేజర్ కాల్ చేసి అకౌంట్స్ మార్చని చెప్పండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేనేజర్ కి ఫోన్ చేయి. మేడం, ఫోన్ చేయి. అకౌంట్స్ తీసేస్తాను చెప్తారా లేకపోతే మమ్మల్ని తీసేయమని చెప్తారా? ఏం చెప్తే నువ్వు నా వెనకాల తిరగడం మానేస్తావో చెప్పు, అదే చెప్తా. అప్పుడు అకౌంట్ తీయని చెప్పండి మేడం. సరే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్, మేడం గారు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం. మేడం, మేనేజర్. థ్యాంక్స్ థ్యాంక్స్. మార్నింగ్ సార్. మార్నింగ్. అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్ లో రాక్ కు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ దెన్ దాట్, పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెంట్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది. వాడికి ఎలా దొరికింది సార్? సలీం ని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశావు, గుర్తుందా? వాడు రా అనలిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు. వెళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటికి మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్ సేఫ్. రేపు సలీం ని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇట్స్ టూ డేంజరస్ సార్. ఈ సీక్రెట్స్ తెలిసినోడు సలీం ఒక్కడే. సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్. అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి. సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు. రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు సలీం ని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటెల్ వచ్చింది. డేంజర్ ఉందని తెలిసి కూడా కోర్టుకి ఎందుకు సార్ తీసుకెళ్తాం?
దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఏం కాపాడుతాం? ఏ రూట్లో తీసుకెళ్తున్నారు? రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తీహార్ జైలు నుండి కోర్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసిన కోర్టుకి రీచ్ అవడానికి 20 మినిట్స్ పడుతుంది. ఈ 20 మినిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. తీహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్. ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వాడిని బయటికి తీసుకురాకండి సార్. తీసుకొస్తే తర్వాత బాధపడతారు. ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ సార్. సిటీలో ప్రతి 200 మీటర్స్ కి పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బలగాలుంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే. साला इंडिया वालों को कान में बॉम्ब लगाना पड़ेगा. साला बस अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी. లగ్ జాయేగి. కానీ ఇండియాలో కాదు, ఖురేషీ గుంటెల్లో, పాకిస్తాన్ క్యాంప్లో. Have you gone mad? When the hell you will stop this? వాడెందుకు సార్ మనకి? బతికున్నా కూడా నిజాలు చెప్పడు. వాడిని విడిపించుకునేదాకా ఖురేషీ ఊరుకోడు. ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు. వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం, తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీకి ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ ని, మీడియాని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు? నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్. తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని, తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి. ఖురేషీ తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రరిస్టులకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం, అతని అనుచరులు మరణించారు. ఇప్పుడు ఏం చేద్దాం?
ఎంజాయ్ యువర్ టీ. హలో, ఎక్కడున్నావు? సారీ మా నీకు చెప్పలేదు. ఫ్రెండ్స్తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు, మన రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ, అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు. ఆది కూడా అక్కడే ఉంటాడు. ఇటీ క్లాస్ పిక్తా. ఫోన్ కట్ చేశారు. అర్జున్, వీడికి పెళ్ళయి ఒక పాప ఉంది, వీడి వైఫ్ ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్వశ్చన్ లేరు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్? నాకు పెళ్లికి సెట్ అవ్వదు సార్. మా అందరికి సెట్ అయింది కదా. సార్ మనం 2 లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఒకటి అబద్ధం, ఇంకోటి నిజం. బుద్ధ. అబద్ధం అందరికీ తెలుసు, నిజం మనం బయటికి చెప్పలేం. నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. కమాన్ అర్జున్, నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది, తనకి నిజం చెప్పక్కర్లేదు. అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది, తనకి అబద్ధం చెప్పక్కర్లేదు. దట్స్ ఆల్ వెరీ సింపుల్. యు వాంట్ టు కాంప్లికేట్ దిస్? మనకు అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్? దొరుకుతుంది, వెతుకు, సర్చ్ ఫర్ ఇట్. మనకదే కదా పని. నీకు ఏం కాదు. ఏమైంది? బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు, పడుకోవట్లేదు. నైట్ లో మూలుగులు, పొద్దున్నేమో అరుపులు. నైట్ మూలుగంటే అంటదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్. అప్పుడప్పుడు తోక ఎత్తుతాడా? నేను రాగానే డాక్టర్. నేను మాట్లాడేది జంతువుల గురించి. మూలిగినప్పుడు కాలు ఎత్తుతాడా? హోల్ నైట్ డాక్టర్. హోల్ నైటా? చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్. మెడిసిన్ ఏమైనా? ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు. వయసుకు వచ్చింది కదా, స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీంట్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి ఆడకుక్కని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడం, లేదంటే ఫసక్. ఫసక్కా? అదేంటి? ఇవి జాతి కుక్కలు. ఆడకుక్క కూడా సేమ్ జాతే ఉండాలి. ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణానికే ప్రమాదం. రేర్ బ్రీడ్. కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడ వెతుకుతాం డాక్టర్? కుక్కల కోసం మీరు వెతకని అవసరం లేదు. మా పప్పికి 500 ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది. పప్పియా? పప్పి అంటే కుక్క అనుకుంటారా? మై రిసెప్షనిస్ట్. ఓ పప్పి. ఎస్ డాక్టర్. ఎస్. వెళ్ళండి, పట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చెప్పింది ఈ అడ్రస్సేనా? అడ్రస్ అయితే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? వీళ్ళేంటి ఇక్కడ? మీ ఇల్లా ఇది? అలాంటిదే, రండి. అమ్మయ్యా. కమ్. నైస్ ప్లేస్.